కళ్యాణ్, ఇక నీకు నాకు మధ్య ఇంకేం లేదు, అంతా అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు నాకు మంచి సంబంధం చూసారు. ఆ పెళ్లి చేసుకొని పారని వెళ్ళాను అనుకుంటున్నా. గుడ్ బై. నీకోసం ఏమేమో చేశాను కదా తాటి ముంజ మొహమ, నన్ను ఎలా వదిలేయాలనిపిస్తుంది నీకు? అరే, అది పారని సంబంధం రాబాయ్, తప్పట్లేదు. సరే అయితే నువ్వు పెళ్లి చేసుకొని పారనికే పోతావో పురుగుల మందే తాగుతావో నీ ఇష్టం, కానీ నేను నీకు ఖర్చు పెట్టిన పైసలన్నీ నాకు సెటిల్ చేసిపో. పైసలా? ఏం ఖర్చు పెట్టావు నువ్వు నాకు? రీల్స్ చేసుకోవడానికి నీకు ఐఫోన్ కొనిచ్చా, ఆఫీస్కి వెళ్ళడానికి మీ నాన్నకి బైక్ కొనిచ్చా, గేమ్స్ ఆడుకోవడానికి మీ తమ్ముడికి గేమింగ్ ల్యాప్టాప్ కొనిచ్చా, మెడలో వేసుకోవడానికి మీ అమ్మకి గోల్డ్ చైన్ కొనిచ్చా, మీ బాబాయ్కి వాచ్ కొనిచ్చా, మీ పిన్నికి కుక్కర్ కొనిచ్చా, మీ తాతకి కళ్ళజోడు కొనిచ్చా, మీ ఇంటి ముందు కాపలా ఉండడానికి కుక్కను కొనిచ్చా. ఈ డబ్బులన్నీ నాకు రిటర్న్ చేస్తే నేను హ్యాపీగా వెళ్ళిపోతా. నువ్వు గనుక గుద్ద నోరు మూసుకొని ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళలేదనుకో, నన్ను పాడు చేసావని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పెట్టి పుంగి బజాయించి కింద నుంచి రోకల్ బండలు పెట్టిస్తా బిడ్డ. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.